దీంట్లో మనం డూ దిస్ ప్రాబ్లమ్స్ చేద్దాం. దీంట్లో క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ మనకి కొన్ని క్యూబిక్ పాలినామియల్స్ ఇచ్చి ఉన్నారు. ఓకేనా? ఈ క్యూబిక్ పాలినామియల్స్ యొక్క జీరోస్ ఏంటి అంటే ఆల్ఫా, బీటా, గామా అనేవి ఇక్కడ ఇచ్చిన క్యూబిక్ పాలినామియల్స్ యొక్క జీరోస్. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, ఆల్ఫా బీటా గామా అంటే ఈ మూడు ప్రతి పాలినామియల్కి ఈ మూడిటి వాల్యూస్ మనం కనుక్కోవాలంట. ఓకేనా? ఇందాక మనకి ఆల్రెడీ తెలుసు కదా, ఇందాక వీడియోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సమ్ ఆఫ్ జీరోస్ అంటేనేమో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటేనేమో మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటేనేమో ఎక్స్ కోఎఫిషియంట్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. నెక్స్ట్ది ఆల్ఫా బీటా గామా అంటేనేమో మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు ఫార్ములాస్ మీరు నోట్స్లో నోట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ది ఇప్పుడు మనం చూసినట్లయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ఇట్లా ఇచ్చినప్పుడు మనం మామూలుగా మనకి స్టాండర్డ్ ఫామ్ ఉండేది కదా, దాంతో కంపేర్ చేసుకోవాలి. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి వేర్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. ఇది కాన్స్టెంట్ ఫామ్ కదా క్యూబిక్ పాలినామియల్కి. దీంతో మనం దీన్ని కంపేర్ చేసుకోవాలి. మనకేం తెలుసు ఆల్రెడీ, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ బి బై ఏ అని తెలుసు. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే సి బై ఏ అని తెలుసు. ఇందాక నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ది ఆల్ఫా బీటా గామా అంటే మైనస్ డి బై ఏ. ఈ మూడు మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతున్నారు, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇది ఈ మూడు కనుక్కోమంటున్నారు. జస్ట్ ఈ బి ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి, సి ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి, ఇట్లా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. మైనస్ బి అంటే మైనస్ 3 డివైడెడ్ బై ఏ అంటే 1 కాబట్టి మైనస్ 3/1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. నెక్స్ట్ది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సి బై ఏ అంటే సి అంటే ఎంత, -1. -1 డివైడెడ్ బై ఏ అంటే 1. ఓకేనా? ఏ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ది ఆల్ఫా బీటా గామా అంటే మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ -2 డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ 1. సో ఆల్ఫా బీటా గామా అంటే మనకు వచ్చేది ఏంటిది, 2. ఓకేనా? ఇట్లాని ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని అన్ని పాలినామియల్స్కి మనం ఈ వాల్యూస్ అన్నీ కనుక్కోవాలి. ఫస్ట్ది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ బి బై ఏ. ఇక్కడ బి అంటే ఏంటి, 8 అంటే -8 బై ఏ అంటే 4. సో -8/4 అంటే -2. నెక్స్ట్ది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సి అంటే ఏంటి, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంటే -6 డివైడెడ్ బై ఏ అంటే 4 అంటే 3 టైమ్స్ 2 టైమ్స్ -3/2. ఓకేనా? నెక్స్ట్ది ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ మైనస్ డి బై ఏ అంటే -2 డివైడెడ్ బై 4 అంటే మైనస్ క్యాన్సిల్ 1/2. ఓకేనా? నెక్స్ట్ది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. ఇప్పుడు ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ ఆఫ్ బి అంటే 4 డివైడెడ్ బై 1 అంటే -4. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -4. నెక్స్ట్ది ఇది సి బై ఏ. సి అంటే ఎంత, -5 డివైడెడ్ బై ఏ అంటే ఎంత, 1 ఈజ్ ఈక్వల్ టు -5. నెక్స్ట్ది ఆల్ఫా బీటా గామా అంటే మైనస్ డి బై ఏ. మైనస్ ఆఫ్ డి అంటే ఎంత, -2. ఏ అంటే ఎంత, 1. 2. నెక్స్ట్ది లాస్ట్ది ఏంటి అంటే
ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ, ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు డి బై ఏ. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పాలినామియల్ అనేది పర్ఫెక్ట్ ఫామ్లో లేదు, జనరల్ ఫామ్లో లేదు. జనరల్ ఫామ్ ఏంటిది? ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి పర్ఫెక్ట్ ఫామ్లో లేదు. ఎక్స్ టర్మ్ లేకపోతే మనం ఎట్లా రాసుకోవచ్చు? 0x అని రాసుకోవచ్చు కదా. అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 0x ప్లస్ 4. ఇది సేమే, చూసుకోండి కావాలంటే. 0x అన్నా అసలు ఏం లేకపోయినా ఒకటే. కాబట్టి సి వాల్యూ ఎంత? 0. ఇక్కడ బి వాల్యూ ఎంత? 5. అంటే -5 బై ఏ వాల్యూ ఎంత? 1. అంటే -5. నెక్స్ట్ది సి వాల్యూ 0. 0 బై ఏ అంటే 1. 0 బై 1 అంటే 0. నెక్స్ట్ది ఆల్ఫా బీటా గామా డి బై ఏ, సారీ మైనస్ డి బై ఏ. మైనస్ ఆఫ్ డి అంటే ఎంత? 4 డివైడెడ్ బై ఏ అంటే ఎంత? 1. సో -4. ఇట్లా మనం ఫస్ట్ మనకి ఇచ్చిన పాలినామియల్ని ఏఎక్స్ జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకొని మనకు ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసు కదా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే సి బై ఏ, ఆల్ఫా బీటా గామా అంటేనేమో మైనస్ డి బై ఏ. వీటిల్లో ఈ కోఎఫిషియంట్స్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వీటి వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ది ఏంటి అంటే ఎగ్జాంపుల్ 7 క్వశ్చన్ ఏంటి అంటే వెరిఫై వెదర్ 3 - 1 - 1/3 ఆర్ జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ అండ్ దెన్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. ఫస్ట్ ఏమన్నారంటే ఇవి 3 ఈ క్యూబిక్ పాలినామియల్కి జీరోస్ కాదో వెరిఫై చేయమన్నారు. వెరిఫై చేసిన తర్వాత అవి జీరోసే అని తేల్చుకున్న తర్వాత ఆ జీరోస్కి కోఎఫిషియంట్స్కి ఉన్న రిలేషన్ని కూడా వెరిఫై చేయమన్నారు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి జీరోసే కదా వెరిఫై చేద్దాం. అంటే పి ఆఫ్ ఎక్స్ అనుకుంటే పి ఆఫ్ 3 అంటే ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 3 × 3 క్యూబ్ -5 × 3 స్క్వేర్ -11 × 3 -3 అంటే 3 × 27 -5 × 9 -33 -3 అంటే 27 × 3 ఎంత? 81. 9 5 are 45 -36. 36 + 45 81 - 81 0 వస్తుంది. కాబట్టి 3 అనేది 0 ఈ పాలినామియల్కి. అట్లానే -1ని -1/3ని కూడా వెరిఫై చేద్దాం. p of -1 is equal to 3 × -1 whole cube -5 × -1 whole square -11 × -1 -3 is equal to -3 -5 + 11 -3 అంటే 11 - 11 వస్తుంది. 11 - 11 అంటే 0. సో -1 అనేది కూడా ఇచ్చిన పాలినామియల్కి 0ని. నెక్స్ట్ p ఆఫ్ -1/3 -1/3ని సబ్స్టిట్యూట్ చేస్తే 3 × -1/3 హోల్ క్యూబ్ -5 × -1/3 హోల్ స్క్వేర్ -11 × -1/3 -3 అంటే 3 × -1/3 క్యూబ్ అంటే 27 -5 × 1/9 ప్లస్ 11/3 -3 అనేది మనకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 3 9 3 is 27 కదా. కాబట్టి -1/9 -5/9 ప్లస్ 11/3 -3. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? -6/9 అని రాసుకోవచ్చు. అంటే 3 2s are 3 3s are ప్లస్ 11/3 -3. ఇక్కడ మనకేమొచ్చింది? -2/3 ప్లస్ 11/3 -3 వచ్చింది. 11 - 2 ఎంత? 9. 9/3 -3 అంటే 3 -3 అంటే మనకి 0 వచ్చింది. p ఆఫ్ 1 -1/3 0 వచ్చింది. కాబట్టి -1/3 అనేది ఇచ్చిన పాలినామియల్కి ఒక 0. కాబట్టి మనం ఏం చేసాం? ఫస్ట్
వెరిఫై చేయమన్నారు కదా, వెరిఫై వెదర్ 3 -1 -1/3 ఆర్ జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ అని వెరిఫై చేయమన్నారు. వెరిఫై అయిపోయినాయి. నెక్స్ట్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. ఇప్పుడు జీరోస్కి కోఎఫిషియంట్స్కి రిలేషన్ని వెరిఫై చేయమంటున్నారు. జీరోస్ ఏంటివి? 3 -1 -1/3. మనకిచ్చిన పాలినామియల్ ఏంటిది? 3x³ - 5x² - 11x - 3. 3x³ - 5x² - 11x - 3. ఓకేనా? ఇది ఇచ్చిన జీరోస్, ఇదేమో ఇచ్చిన పాలినామియల్. ఇప్పుడు వెరిఫై చేద్దాం కోఎఫిషియంట్స్ జీరోస్కి ఉన్న రిలేషన్ని. సమ్ ఆఫ్ జీరోస్ ఏంటిది? సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 3 -1 -1/3. అంటే 2 - 1/3 5/3. 5/3 ఏంటిది? మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x² డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. సో సమ్ ఆఫ్ జీరోస్ ఏమొచ్చింది? మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x² డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఓకేనా? దీన్ని మనం ఎట్లా రాస్తాం? -b/a. నెక్స్ట్ది సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a time. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ zeros taken 2 at a time. అంటే 3 × -1 ప్లస్ -1 × -1/3 ప్లస్ 3 × -1/3. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a time ఇది ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ 1/3 -1 అంటే -4 ప్లస్ 1/3 అంటే 4 3s are 12. 1 - 12/3 అంటే -11/3. ఈ -11/3 ఏంటిది? కోఎఫిషియంట్ ఆఫ్ x డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. కోఎఫిషియంట్ of x divided by coefficient of x³. ఇది వెరిఫై అయిపోయింది. దీన్ని మనం c/a అని రాస్తాం. నెక్స్ట్ది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటిది? 3 × -1 × -1/3. ఈ 3 క్యాన్సిల్ అయితే మైనస్ క్యాన్సిల్ అయ్యి 1 మిగులుతుంది. ఈ 1 అనేది ఏంటిది? మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై x³ యొక్క కోఎఫిషియంట్. -3 డివైడెడ్ బై 3. సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మనకేం వచ్చింది? మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఓకేనా? ఇట్లా మనం జీరోస్కి కోఎఫిషియంట్స్కి ఉన్న రిలేషన్ని వెరిఫై చేసుకున్నాం. దీన్నే మనం -d/a అంటాం. ఓకేనా? ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ 3.3 చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.